ఉత్తరాది వాళ్ళ ఫుడ్ వేరు, ఉత్తరాది వాళ్ళ తిండి వేరు, ఉత్తరాది వాళ్ళ బట్ట వేరు. అంటే ఇప్పుడు పానీపూరికి పప్పన్నానికి సంబంధం ఏంటంటారా? అంతే లేదు. ఉప ముఖ్యమంత్రి ప్రధాన సీట్లో ఉన్నాయని కూడా దళితుడే కదా. అదే కదా మరి నేను అనేది. ఎందుకు స్పందించట్లేదు? అది ఉప ముఖ్యమంత్రి స్థాయి ఉన్నాయనే స్పందించట్లేదు. ఎందుకంటే ఆయన భార్య ట్రంప్ గారు. సో ట్రంప్ గారు తీసుకొచ్చినప్పుడు ఏమైంది, ఖచ్చితంగా మా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాకనే మీకు ఇస్తామని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా కొన్ని లక్షల ఉద్యోగాలు తీసేసింది. రేపు అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేస్తున్నా. మా దళితులు మేము మా ఓట్లు అయితే చాలు. మేము ఎన్నికి వెళ్తాం తెలుసు కాన్స్టిట్యూన్సీలలో? మేము మా ఓట్లు వేసుకుంటే మేము 117 స్థానాలలో 70 స్థానాలకు వెళ్తాం. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే? ఈ ఎస్సీ కమ్యూనిటీ కాదు, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతారు? మీరే అవుతారు. నీ అట్టుకున్న జొన్నరెట్టకు సుట్టరికం ఎక్కడదని కూడా కొంతమంది గాయకులు పాడడం జరిగింది తెలంగాణ ఉద్యమ సమయంలో. ఇప్పుడు కూడా అంటున్నా, పానీపూరికి మనకేం సంబంధం? పైగా ఎవరైతే మార్వాడి గో బ్యాక్ అని పాట పాడిన ఒక కళాకారుడు నెక్స్ట్ డేనే అరెస్ట్ చేసిండు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో తెలియకుండా అరెస్ట్ అన్నారు దాన్ని. ప్రజెంట్ అక్కడ జరిగిన విషయాన్ని చూస్తే మాత్రం దాన్ని కిడ్నాప్ చేసినట్టుగానే ఉంది.